ఈ వారం మన స్టారింగ్ కళ్యాణి గారండి. టైగర్ షింప్ కర్రీ చేయడం ఎలా చూపిస్తానని మనకు ఈమెయిల్ పంపించారు. టైగర్ షింప్కి ఏబీసీ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అదేంటో వారిని అడిగే తెలుసుకుందాం. కళ్యాణి గారి చేతి వంట రుచి చూడడానికి మనం ఇప్పుడు టెక్సాస్ క్యాపిటల్ అయినటువంటి ఆస్టిన్ సిటీకి వెళ్తున్నాం. మనం కళ్యాణి గారు ఉండే కమ్యూనిటీకి వచ్చామండి. అది గేటెడ్ కమ్యూనిటీ అవ్వడం వల్ల మన కారుని ఇక్కడే పార్క్ చేద్దాం. ఇవాళ కెమెరామెన్ గంగతో రాంబాబులో గంగ నాతో గొడవపడి ఫేషియల్ చేయించుకోవాలని దుబ్బేసిందండి. అందువలన ఈ ప్రోగ్రాంలో మీరు రాంబాబుని స్క్రీన్ మీద చూసే అవకాశం లేదు. ఈ ఎపిసోడ్కి రాంబాబు కెమెరామెన్. అధ్యక్ష, ఈ గంగ లేకపోయినా కానీ ఈ ప్రోగ్రాం ఒక్క నిమిషం కూడా ఆగదని నా అభిమానులందరికీ మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నట్లున్నాయి. 1 2 3 4 5 6. ఓ మై గాడ్, ఈ లగేజ్ చేసుకొని కెమెరాతో ఎక్కడం చాలా కష్టంగా ఉందండి. అయినా గంగలేని లోటు తెలియకుండా మేనేజ్ చేయాలి. అమ్మ, లుక్స్ లైక్ కరెక్ట్ డోర్ దగ్గరకే వచ్చినట్టున్నామండి. చూద్దాం, నాకు చేసి చూద్దాం. హాయ్, హలో. హాయ్, క్యూట్ లిటిల్ క్యాట్, వాట్స్ యువర్ నేమ్? ఇది మ్యారేజ్ చేసుకున్నప్పటి పిక్చర్లా ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. మీకు మ్యారేజ్ ఎప్పుడైందండి? ఏప్రిల్ 2009. ఏప్రిల్లో ఎప్పుడు? 29th. మ్యారేజ్ ఎక్కడైంది మీకు? గుంటూరు డిస్ట్రిక్ట్లో. స్టిల్ చాలా బాగుందండి. బ్లాక్ అండ్ వైట్ షేడ్. స్టిల్ చూడగానే పెళ్లి రోజు గుర్తొచ్చేటట్లు ఉంది. లవ్లీ స్టిల్ అండి. చిల్కా గోరెంకల్ని బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్లో బంధించినట్టుగా ఉంది. ఈ ఫ్లవర్ వాజ్ మీదుగా ఫోటో ఫ్రేమ్ డెకరేషన్ చూస్తూ ఉంటే చాలా చక్కటి ఫీలింగ్ కలుగుతుందండి. ఆ లవ్ అనే ఫ్రేము, దాని చుట్టూ ఫ్యామిలీ పిక్చర్స్, మా చుట్టూ ప్రేమ, మేమంతా ప్రేమ చుట్టూ అనే విధంగా చాలా చక్కటి మీనింగ్ వచ్చేటట్లు ఫోటో ఫ్రేమ్స్ని చాలా అందంగా డెకరేట్ చేశారండి కళ్యాణి గారు. ఇక్కడ వాళ్ళ ముద్దుల కూతురు చేసిన పిక్చర్ని కప్పు మీద ప్రింట్ చేయించుకున్నారండి. ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, ఇంకా ఇల్లు డెకరేట్ చేస్తూ ఉంటాను. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, సో ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటాను. ఇవాళ మనం టైగర్ ష్రింప్ కర్రీ చేయడం ఎలానో చూద్దాం. ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి టైగర్ ష్రింప్ బయటకు తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఇది సీ ఫుడ్ కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. టైగర్ ష్రింప్ నార్మల్గా ఉండే ష్రింప్ కన్నా కొద్దిగా పెద్ద సైజులో ఉంటుంది. కొంచెం పసుపు, బాగా వాష్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, సాల్ట్, టర్మరిక్, కొంచెం పసుపు, పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 tablespoon ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి తగినంత సాల్ట్. నేను ఇక్కడ 2 spoons సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం పసుపు, 1 spoon క్రష్డ్ పెప్పర్, లేదంటే ఒక స్పూన్ మిరియాలు తీసుకుని దంచుకుని వాడుకోవచ్చు. ఒక 20 minutes అవెన్లో పెట్టాలి. హలో, యా ఐ యామ్ కమింగ్. డాలస్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. మనం కిందకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. హాయ్ అను. హాయ్ కళ్యాణి. హాయ్ జస్నా. హాయ్ కళ్యాణి. హాయ్ హంసిని, బంగారు తల్లి, ఎలా ఉన్నారా? స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. మన కోసమే క్లీన్ చేస్తున్నట్టున్నారు.
కళ్యాణి గారు, ఇందులో స్విమ్ చేయొచ్చా? ఇప్పుడు వద్దు, మనం లేట్ అయితే షింప్ మాడిపోతుంది. షింప్ రెడీ అయిందేమో చూద్దాం. చాలా వేడిగా ఉందండి, జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. చూడడానికి ఇంకొంచెం సేపు ఉంటే మంచిదేమో అనిపిస్తుంది. అంటే ఒకసారి కళ్యాణి గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. షింప్ ఇంకా పచ్చిగా ఉందండి, సో ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాం. దేవుణ్ణి కార్నర్లో చాలా చక్కగా అలంకరించుకున్నారు. మీరు పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారా అండి? పండగలప్పుడు దీపాలు పెట్టుకుంటాను. 5 minutes అయిపోయిందండి. మన షింప్ సరిగా మ్యారినేట్ అయిందో లేదో చూసేద్దాం. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అవునండి, గోల్డ్ కలర్ లో ఉంటే బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు షింప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వేడి అయిన తర్వాత దాని మీద బౌల్ పెట్టుకోవాలి. నేను రౌండ్ గా డీప్ గా ఉన్న బౌల్ యూస్ చేస్తాను. దాంట్లో వంట చేసుకోవాలి అంటే నాకు ఈజీగా అనిపిస్తుంది. షింప్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే షింప్ కి ఆనియన్ కి తేడా లేకుండా పోతుంది. ఒక 5 గ్రీన్ చిల్లీస్ ని తీసుకుందాం. వాటి తొడలు తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ పుదీనా కూడా కట్ చేసి పెట్టాను. ఆయిల్లో తాలింపు వేయడానికి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు. నా దగ్గర ఈజీగా ఉంటుందని అన్నీ ముందే కలిపి పెట్టుకున్నాను. సో ఆ మిక్స్చర్లోంచి ఒక 2 స్పూన్స్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. బౌల్ పెట్టుకొని అది వేడైన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుని బ్రేక్ చేసి వేయాలి. ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు గింజలు కూడా వేసుకుని బాగా స్టిర్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. బాగా స్టిర్ చేసుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని బాగా స్టిర్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుని బాగా స్టిర్ చేసుకోవాలి. షింప్ కూడా వేసి ఫ్రై చేసుకున్నామండి. సో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ముఖ్యంగా సీ ఫుడ్ కాబట్టి పుదీనా ఆర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. మన షింప్ రెడీ అయిపోయిందండి. Hi, little star. Are you ready to eat the shrimp? Yeah? Yeah, good. Cute girl, Jaishna. Are you ready to eat the shrimp? Yeah? Yeah! Great! షింప్ టేబుల్ మీద రెడీగా ఉందండి. ఉప్పులు పప్పులు అన్నీ కనిపిస్తున్నాయి దీనిలో. సో క్రిస్పీగా ఉండొచ్చేమో, చూద్దాం, టేస్ట్ చేద్దామండి. వావ్, ఆసమ్గా ఉందండి. నెక్స్ట్ వీక్ మనం సౌమ్య రాజేష్ గారి ఇంట్లో కలవబోతున్నామండి. వారు కుకుంబర్కా కట్లెట్ అనేది ఎలా వండాలో చేసి చూపిస్తానన్నారు. అది ఎలానో చూడాలంటే మీరు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. చిల్ దెన్, బాయ్. మీరందరూ మా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇలాగే మీకు ఏదైనా కొత్త వంటకం కానీ తెలుసుంటే మీరు నా వంట నా ఇష్టం ప్రోగ్రామ్కి రాయొచ్చండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా కెమెరామెన్ గంగతో మీ ముందుంటానని ప్రామిస్ చేస్తున్నాను. చిల్ దెన్, మీ మల్లిక్ యాజ్ ఎ రాంబాబు. బాయ్.
పూజలు బాగా చేస్తుంటారా మీరు? ఇలాంటి కొంచెం పెద్దగా చేయను, అలవాట్లేదు. అయ్యో నేను గాజులు వేసుకోలేదు, నెయిల్ పాలిష్ వేసుకోలేదు. ఇంత లడ్డు అదేది ఈ టీవీలో వీడియో అదే ముందుకు కడుతున్నామండి, హోటల్లో ముందుకెళ్ళినట్టు ఉంటుంది అది. నోరు కాలు ఉంటుంది. టేస్ట్ ఏమి వాళ్ళకి చెప్పలేదురా నువ్వు, వాళ్ళకి చెప్పలేదు. ఈ ఆఫ్ నీకు పెడతాను, నువ్వు చెప్దా. నాకు వద్దురా, ఇంకో తీసుకో నువ్వు. చెప్పండి నాకొద్దు. చెప్పండి, నేను తీస్తాను. వావ్ అనాలి, మళ్ళీ నువ్వు వావ్ అనాలి. వావ్. మన స్కూల్ రోజుల్లో మనం చేసిన ప్రతిజ్ఞ, ఈ ప్లెడ్జ్ మనమందరం నేడు మర్చిపోయాం. అది కేవలం కొంచెం కొత్తిమీర వేస్తా. కొత్తిమీరతో గార్నిష్. అంతే. వెరీ ఎవరు? నేను మళ్ళీ తినేకి నీకు బిర్యానీ ఉందమ్మా. బాగా వచ్చిందా? ఇంకేం సంగతి చేసినట్టున్నారు. ఇంకా అవలా అది పెట్టట్లేదు, మీకు ఓన్లీ షింప్ తినండి. వెనకెళ్ళి మళ్ళీ ఏంద్రా ఏమనుకుంటారు అసలు? వచ్చి నువ్వు అది తిప్పు ఒకసారి, స్టవ్ దగ్గర తిప్పు, ఏంటి అది ఆ స్టిక్ పెట్టి తిప్పు. కలపండి, కూర కలపండి. ఇదే ఇదా? పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. అయిపోయింది. Two players. Two players. మినిమం ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ లాగా ఉండాలి. అసలు నాకు ఒకసారి బ్యాక్ తిరిగండి అందరూ, జస్ట్ అట్లా తిరిగి చూడండి. హాయ్ చెప్పండి.